దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు కొరకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనంను మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అని రాయబడి ఉంది. ఇది కీర్తనల్లో రాయబడి ఉంది. ఈ కీర్తన ఎన్నో వందల సంవత్సరాల క్రితం, వేళ్ళు అని కూడా మనం చెప్పవచ్చు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యంను మనం చూసినట్లయితే ఇక్కడ ఈ కీర్తనగాడు అంటున్నాడు, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు. అంటే పాత నిబంధనలో మనం చూస్తున్నాం, యెరూషలేం వైపు వారు చూసి మొరపెట్టినప్పుడు, లేదా ఆ యెరూషలేం వైపు వారు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, దావీదు కానీ సాలమోను కానీ వీళ్ళందరూ అలా ప్రార్థన చేశారు అని మనం చూస్తున్నాము. ఆ విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అని చెప్పి రాయబడి ఉంది. కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా, నేను మొన్న ఇది ఎక్కడో చూశాను, వారు అన్నారు ఐస్లాండ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి యేసుని వారు ఆరాధించడం చూశాను. అంటే అటువంటి ప్రాంతంలో ఉన్నవారు కూడా ఈ రోజుల్లో, మారుమూల ప్రాంతంలో ఉన్నవారు కూడా ఈరోజు యేసు ప్రభువని, యేసు దేవుడని ఆరాధించుచున్న వారు ప్రపంచ నలుమూలలో ఉన్నారు. అయితే మనము ఎలా ఆరాధించాలి అంటే ఇక్కడ రాయబడి ఉంది, నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. చేతులెత్తి ప్రార్థన చేయవచ్చు, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయమని ఉంది. కానీ మనం ఎలా చేతులు ఎత్తడం కన్నా, అన్నిటికన్నా మరలా చెప్తున్నాను, మనకి ఏది ముఖ్యం తెలుసా? మనలో ఉన్న ఆత్మ. అంటే మీరు పెదవులు ఎంత ప్రార్థన చేసినా కూడా మీ యొక్క హృదయం మాత్రం దానిని ఏకీభవించకుండా ఏదో ఆలోచించుకుంటూ మనకు అలవాటు ప్రకారం ఏం చేస్తున్నామంటే, పరలోక ప్రార్థన చెప్తున్నట్టు, మా పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుగాక, మీ రాజ్యం వచ్చును కాక, ఎంత స్పీడ్గా చెప్తారు. చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు. అంటే ఆ రీతిగా ఏం చెప్పేస్తున్నామంటే, కంఠతంగా కావచ్చు, లేకపోతే అలవాటు ప్రకారం కావచ్చు, ఏదో ఒక ప్రార్థన చెయ్యాలని కావచ్చు, ఏదో ఒక చేసి ముగించేస్తాం. అలా చేయకుండా నేనేమంటున్నాను, మీరు 5 నిమిషం ప్రార్థన చేసినా సరే, నేను అంటున్నాను, మనస్పూర్వకముగా మీ మనస్సు నుండి, మీ హృదయం నుండి మీరేం చేయాలి. అందుకే మనం కన్ను మూయాలని చెప్తాం. కన్ను మూస్తే ఏం చేస్తామంటే చుట్టూ ఉన్నది ఏం కనబడదు. సో మనం ఏం చేయాలి, ఈ కన్ను మూసిన తర్వాత అది హృదయమును కాన్సన్ట్రేట్ చేయాలండి. మీ హృదయమును కాన్సన్ట్రేట్ చేయాలి. మీ హృదయాల నుండి మీకు వస్తున్న ఆ ప్రార్థన మీ హృదయం నుండి రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? తప్పకుండా అది ఒక 5 నిమిషమో 10 నిమిషమో గంట సేపో, మీరు ఎంతసేపు మీరు చేస్తారో మీ హృదయము దేవుని సన్నిధికి చేరునట్లు, మీ ప్రార్థన, మీ విజ్ఞాపన దేవుని సన్నిధి చేరేటట్టు మీరు మీ హృదయము నుండి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తారు. మీరు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా, చర్చ్ నుండి చేసినా సరే, బయట నుండి చేసినా సరే, మీ గది నుండి చేసినా సరే, మీ వంటగది వంట చేస్తూ మీరు చేసినా సరే, ఎలా చేసినా లెట్ యువర్ హార్ట్ కోయిన్సైడ్ విత్ గాడ్. అంటే మీ యొక్క హృదయము దేవునితో కలిసి ఏకీభవించినప్పుడు తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. మీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యమును చేస్తాడు. మీ ప్రార్థనకు జవాబును తప్పకుండా మీకు ఇస్తాడు. ఆ రీతిగా ఆయన చేయాలని నేను కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా మొరను ప్రభువా, మేము చేతులెత్తి ప్రార్థన చేసిన, హృదయ అంతరంగం నుండి ప్రార్థన చేసిన, మా హృదయం నుండి మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, మా మనసు విప్పి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి, మీరు మా మొరను ఆలకించే దేవుడై ఉన్నారని ప్రభువా నేను నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో కూడా ప్రభువా, ఎవరెవరి వేదనతోనూ, కన్నీటితోనూ, దుఃఖముతోనూ, తండ్రి అవసరతాలతోనూ, ఇంకా చదువు విషయంలోనో, వేరే ఏమే విషయంలో, పెళ్లి విషయంలో, దేని గురించి వారు ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, అవన్నిటినీ ఎరిగిన దేవుడు, వింటున్న దేవుడు, ఆలకించుచున్న దేవుడు ప్రభువా, మీరు ఆలకించి
వారి మొరలను ఆలకించి ప్రభువా ఈరోజు మీరు వారికి జవాబు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. నీ ఎద్దుకు వచ్చి వారిని ప్రభువా ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఆ రీతిగానే ఎవరెవరు నీ ఎద్దకు వస్తున్నారో వారిని ప్రభు వారి మొరను మీరు ఆలకించి ప్రభువా మీరు గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వందనాలయ యేసయ్యా.